హైదరాబాద్ అమీర్పేట్లోని మైత్రివనం ఎదురుగా ఉన్న హెల్మెట్ దుకాణంలో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దుకాణం నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో పరిసర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే పోలీస్ అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలు మరింత వ్యాపించకుండా అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. దుకాణంలో నిల్వ ఉంచిన హెల్మెట్లు, ఇతర సామాగ్రి కారణంగా మంటలు వేగంగా వ్యాపించినట్లు తెలుస్తోంది. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. మెడికల్ అన్ఫిట్ అయిన కార్మికుల వారసులతో కలిసి సంఘం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారసులకు వెంటనే నియామక పత్రాలు అందజేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి వ్యాప్తంగా గత 9 నెలల్లో సుమారు 400 మంది కార్మికులు మెడికల్ అన్ఫిట్ అయ్యారని ఏఐటీయూసీ నాయకుడు వాసిరెడ్డి సీతారామయ్య చెప్పారు. వారసులకు ఉద్యోగాలు కల్పిస్తామని గత చర్యల్లో యాజమాన్యం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు చివరికి వాళ్ళు తేల్చింది ఏంటంటే సింగరేణిలో సర్ప్లస్ మ్యాన్ పవర్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం కుదరదనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి సింగరేణిలో కార్మికుల వేజ్ బోర్డు అగ్రిమెంట్ ప్రకారం కార్మికులు మెడికల్ అన్ఫిట్ అయినా చనిపోయినా ఉద్యోగం ఇవ్వాల్సిన బాధ్యత యాజమాన్యం అనుకున్నది. ఈ రాజకీయ జోక్యం వల్ల వేజ్ బోర్డు అగ్రిమెంట్ను కూడా అమలు చేయకుండా సింగరేణి యాజమాన్యం ఆపుతా ఉన్నది. కాబట్టి గత నెలలో మేము తెలంగాణకు సంబంధించిన వ్యాఖ్యలపై బీజేపీ నేత రామచంద్రరావు స్పందించారు. ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మాట్లాడుతూ తనకు తెలిసినంత వరకు ముందుగా కాంగ్రెస్ కు చెందిన ఓ మంత్రి తెలంగాణ తన జాగీర్ అన్నట్లుగా వ్యాఖ్యానించారన్నారు. ఆ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగానే సదరు వ్యక్తి తెలంగాణ 4 కోట్ల ప్రజల జాగీర్ అన్నారని వివరించారు. తెలంగాణ ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదని రాష్ట్ర ప్రజలందరికీ చెందిందనే భావనతో ఆ వ్యాఖ్యలు వచ్చాయని తెలిపారు. పక్క రాష్ట్రం వచ్చి ఒక వ్యక్తి అంటే దాన్ని మీరు తెలంగాణ వ్యక్తిగా ఎలా చూస్తారు? మేము ఆ మాట మేము వింటే తప్పకుండా ఇమ్మీడియట్గా రియాక్ట్ చేస్తాం. మేము వెళ్ళే ఎవరు అన్నారా లేదా మాకైతే తెలియదు. అట్లా ఎవరైనా నాకు తెలిసింది ఏంటంటే ఒక కాంగ్రెస్ మంత్రి అన్నాడని, ఆయన జాగీరా తెలంగాణ అని అన్నాడని. వేములవాడను టెంపుల్ సిటీగా, టూరిజం హబ్ గా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. తిప్పాపూర్లో 3వ బ్రిడ్జ్ స్లాబ్ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం కేవలం శిలాఫలకాలకే పరిమితమైందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే బ్రిడ్జ్ భూసేకరణ కోసం 6.97 కోట్లు మంజూరు చేశామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో వేములవాడతో పాటు రాజన్న ఆలయ అభివృద్ధికి సుమారు 1000 కోట్లతో పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని అధికారులకు సూచించారు. టీటీడీకి సంబంధించినటువంటి వైస్ చైర్మన్, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ప్రోటోకాల్ అధికారులు, ఆర్ఎన్బి సంబంధించిన అధికారులందరి ఆలోచనతోటి రాజన్న ఆలయ అభివృద్ధి శరవేగంగా ముందుకు సాగుతా ఉంది. ఇప్పటికే ఇంచుమించు 150 కోట్ల రూపాయలు విడుదల చేసుకొని ఇప్పటి వరకు 25% వరకు పనులు పూర్తయిన వేళ మేము అదే రోజు చెప్పడం జరిగింది. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి ఒక కన్ను అయితే వేములవాడ పట్టణ అభివృద్ధి మరో కన్ను. టెంపుల్ సిటీగా, ఆధ్యాత్మికమైన ఒక పట్టణంగా, టూరిజం సిటీగా ఏర్పాటు చేయాలనే లక్ష్యంలో భాగంగా గత ప్రభుత్వం చంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న చెన్నూరు మాజీ ఎమ్మెల్యే పాల్క సుమన్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్ సింగరేణి బొగ్గు గనుల్లో 1500 కోట్ల నిధుల గోల్మాల్ను దృష్టి మళ్లించేందుకే తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు.